పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు మార్చి 5వ తారీఖు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనం వరకు. మనుషుల కంటపడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉపవాసము ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కాని మరెవ్వరు నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.